ఓం శాంతి. సదా ఇదే నశాలో ఉండండి. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు. మా ఈ విద్యార్థి జీవితం అత్యుత్తమమైనది. మాపై బృహస్పతి దశ ఉంది. ఎవరైతే అనేకుల కళ్యాణానికి నిమిత్తులుగా అవుతారో వారికి అందరి ప్రేమ ప్రాప్తిస్తుంది. కావున మిమ్మల్ని మీరు చూసుకోండి. నేను ఎంతమంది కళ్యాణాన్ని చేస్తున్నాను, తండ్రి సందేశాన్ని ఎంతమంది ఆత్మలకు ఇస్తున్నాను. పిల్లలైన మీరు కూడా తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. అందరికీ చెప్పండి, ఇద్దరు తండ్రులు ఉన్నారు. అనంతమైన తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఈ సమయంలో శిరస్సుపై పాపాల భారం ఏదైతే ఉందో దాన్ని దించుకోవాలి. నియమానుసారంగా వివేకమనుసారంగా పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నతోన్నతులుగా ఉండేవారో వారే మళ్ళీ అంతిమంలో కింద తపస్య చేసుకుంటున్నారు. తండ్రి ద్వారా మొత్తం విశ్వమంతా ధర్మయుక్తంగా అవుతుంది. ఇప్పుడు అధర్మయుక్తంగా ఉంది. మనుషులు ఎవరైతే మరణిస్తారో వారేమి స్వర్గంలోకి వెళ్లేందుకు పురుషార్థం చెయ్యరు. వారు స్వర్గస్థులయ్యారు అని కేవలం నామమాత్రంగా అనేస్తారు. పిల్లలైన మీరు చాలా పురుషార్థం చెయ్యాలి. ఎంతో నశ ఎక్కాలి. ఎవరైతే కల్పపూర్వం పురుషార్థం చేశారో ఏ పదవినైతే పొందారో అదే పొందుతారు. పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. మృత్యులోకం నుండి అమరలోకంలోకి వెళ్తున్నారు. విద్యార్థి జీవితం అత్యుత్తమమైనది. డ్రామా ప్లాన్ అనుసారముగా ఎవరైతే మీ వద్దకు వస్తారో వారికి బూబు చేస్తారు. అప్పుడు వారిలో కూడా కొందరు అపరిపక్వముగా అవుతారు, కొందరు కుళ్ళిపోతారు. భగవంతుడు స్వర్గస్థాపన చేసే సేవనేదైతే చేస్తారో అందులో మీరు సహాయం చేస్తారు. ఎవరైతే ఎక్కువ సహాయం చేస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. ఈ లక్ష్మీనారాయణలను చూస్తూ పడుకోండి. ఓహో బాబా మమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు. మీరు ఇటువంటి అభ్యాసం చేసి చూడండి, ఎంత ఆనందం కలుగుతుందో. లక్ష్మీనారాయణల చిత్రము మరియు మెట్ల చిత్రము అందరి వద్ద ఉండాలి. తమను ఎవరు చదివిస్తున్నారు అనేది విద్యార్థులకు తెలుసు. వారి చిత్రము కూడా ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తరువాత స్వర్గస్థాపన జరుగుతుంది. మళ్ళీ 84 జన్మల చక్రంలోకి వస్తారు. ఇది యూనివర్సిటీ మరియు హాస్పిటల్ అని మీరు రాయవచ్చు. లక్ష్యము ఉద్దేశమును ఎదురుగా పెట్టుకొని పురుషార్థం చేయండి. లక్ష్మీనారాయణల చిత్రాన్ని ఎదురుగా చూస్తూ మీతో మీరు మాట్లాడుకోండి. ఓహో బాబా మీరు మమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు. మాపై ఇప్పుడు బృహస్పతి దశ కూర్చుంది. దేహ బాణము నుండి అతీతంగా అయ్యి పరమాత్మ ప్రేమను అనుభవం చేసే కమలహాసనధారి భవ. ఏ విధంగా బ్రహ్మబాబాకు నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా రూపము మరియు దేవతా రూపము సదా స్మృతిలో ఉండేదో అదే విధంగా సహజంగానే దేహి అభిమాని స్థితి సదా ఉండాలి. కమల ఆసనము బ్రాహ్మణ ఆత్మల శ్రేష్ఠ స్థితికి గుర్తు. ఇటువంటి కమల ఆసనధారి ఆత్మలు ఈ దేహ బాణము నుండి స్వతహాగానే అతీతంగా ఉంటారు. మీ విశేషతలు మరియు గుణాలు ప్రభు ప్రసాదము. వాటిని నావి అని అనుకోవడమే దేహాభిమానము. ఓం శాంతి. ఈ 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.